బావా, నీ నవ్వు చాలా బాగుంటుంది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. డెమో వీడియో అయితే చూసే కదా. డెమో వీడియో నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ అయితే ఇచ్చేసేయండి. అండ్ ఛానల్కి కొద్దిగా వస్తే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ టిప్ పెట్టేసుకోండి ఫ్రెండ్స్. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, మీరు వీడియో డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసినాక ఇక్కడ మోర్ క్లిక్ చేయండి. అండ్ కింద ఛానల్ ఒకటి సెకండ్ ఛానల్ కనపడుతుంది, వ్లాగ్స్ ఛానల్ అని, అదైతే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ అయితే పెట్టేసేయండి గైస్. ఇక్కడ మీరు ఒక 100 అయినా కంప్లీట్ అయితే చేయండి గైస్ ప్లీజ్. ఇప్పుడైతే మనమైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. కింద మీకు బీట్ మార్క్ అండ్ ఎఫెక్ట్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్, అదైతే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి అండ్ ఇన్పుట్ అయితే చేసుకోండి. సరే, ఇక్కడ మీకు ఫాంట్ అండ్ ఆ ఎఫెక్ట్ యాడ్ చేసిస్తా. మీరు చేంజ్ చేసుకోవాలంటే గ్రూప్ క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ ఇది టెక్స్ట్ క్లిక్ చేసి అండ్ ఇక్కడ మీరు ఫాంట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఇట్లా. కానీ నేను ఇదే ఫాంట్ అయితే పెడుతున్నాను. మీరు మీ దగ్గర నచ్చిన ఫాంట్ ఏదైనా ఉంటే మీరైతే ఆ ఫాంట్ అయితే యూస్ అయితే చేసేయండి. ఇప్పుడు మనమైతే ఇక్కడ 5 సెకండ్కి వచ్చి ఫొటోస్ నుంచి యాడ్ అయితే చేసేద్దాం. ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి, ఫోటో క్లిక్ చేసి 3 డాట్స్ ఫిల్ కంపోజిషన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ యారో క్లిక్ చేసి ఫోటోని కట్ చేయండి. ఇంకొక ప్లస్ సెకండ్ మీడియా ఒక ఫోటో క్లిక్ చేసి 3 డాట్స్ ఫిల్ కంపోజిషన్ ఏరియా అండ్ ఇక్కడ కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేయండి, ఫోటో క్లిక్ చేసి 3 డాట్స్ ఫిల్ కంపోజిషన్. అండ్ ఈ ఫోటోని ఎంతవరకు మీకు బీట్ మార్క్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు అయితే జరుపుకొని ఇక్కడ ఇది మీరు జరిపేసుకోండి, అంటే లెంత్ అయితే పెంచేసుకోండి. అండ్ ఇక్కడ మీకు థర్డ్ ఫోటోని అయితే లాంగ్ ప్రెస్ చేసి ఈ రెక్టాంగిల్ అయితే ఉందో దాని కిందికి అయితే తీసుకుని రండి, ఇలా ఎఫెక్ట్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ కంటిన్యూ చేయండి ఫొటోస్. ప్లస్ ఐకాన్ మీడియా క్లిక్ చేసి ఫోటో క్లిక్ చేసి 3 డాట్ ఫిల్ కంపోజ్ ఏరియా అండ్ మళ్ళీ ఇక్కడ ప్లస్ ఐకాన్ మీడియా. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫోటో క్లిక్ చేసి 3 డాట్ ఫిల్ కంపోజ్ ఏరియా. ఇదైతే మీరు లాస్ట్ వరకు అయితే జరుపుకొని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తేండి ఫ్రెండ్స్. ఎఫెక్ట్ ఇలా ఎఫెక్ట్ వస్తుంది. ఓకే, మీరు 1 సెకండ్ బ్యాక్ రండి. ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ మీకు టెక్స్ట్ ఎఫెక్ట్ ఇట్లా ఉంటుంది అండ్ సెకండ్ ఫోటో ఎఫెక్ట్ ఉంది చూడు, అదైతే క్లిక్ చేయండి. ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ కాపీ చేయండి. మళ్ళీ బ్యాక్ రండి 1 సెకండ్, బీట్ మార్క్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు ఫస్ట్ ఫొటోస్కి అయితే యాడ్ చేయండి. ఫస్ట్ ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్. మళ్ళీ సెకండ్ ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్ 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్. ఫస్ట్ ఫోటో సెకండ్ ఫోటో అయిపోయింది. మళ్ళీ థర్డ్ ఫోటోని అయితే వదిలేయండి. మళ్ళీ ఫోర్త్ ఫోటో క్లిక్ చేయండి, ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్. మళ్ళీ ఫిఫ్త్ ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి 3 డాట్స్ పేస్ట్. మళ్ళీ ఇక్కడ లాస్ట్ ఫోటోని అయితే వదిలేయండి. మీరు 2 ఫోటోస్ యాడ్ చేసినాక ఫోటో అయితే వదిలేసేయండి. మళ్ళీ మీరు బ్యాక్ రండి, బీట్ మార్క్ షేక్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు ఇది ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ లాస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేసి ప్లస్ సెకండ్ కాపీ చేయండి అది. అండ్ మళ్ళీ ఎఫెక్ట్ రండి, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు అంటే రెక్టాంగిల్ కింద ఒక ఫోటో అయితే యాడ్ చేశారు కదా, అది ఫోటో క్లిక్ చేసి ప్లస్ సెకండ్ పేస్టల్ పక్కన ఆర్మర్ క్లిక్ చేసి కలర్ ఫిల్ ఆఫ్ చేసి టైమర్ ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. అండ్ ఫోటో క్లిక్ చేసి 3 డాట్స్ ఫిల్ కంపోజ్ ఏరియా. పర్ఫెక్ట్ ఫ్రెండ్స్.
లాగ్ అవుతుంది, మీకైతే పర్ఫెక్ట్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఇది క్లిక్ చేసి ఫోటో ప్లస్ ఐకాన్ పేస్టల్ పైన నార్మల్ క్లిక్ చేసి పేస్ట్ అయితే చేసేయండి. మళ్ళీ 3 డాట్స్ ఫీల్ కంపోజ్ ఏరియా. ఓకే పర్ఫెక్ట్. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే పర్ఫెక్ట్. ఆ సెకండ్ ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఇక్కడ నుంచి అయితే మీరు ఎక్స్పోర్ట్ అయితే చేసేయండి.